యేసు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకును నా నిండు శుభములు. స్ట్రెంత్ పెరిగింది, సోమవారం బ్యాచ్ బాగుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. 100% ఈరోజు మీరు వచ్చారు, మీకు శుభములు. దేవుని కొరకు కనిపెట్టే మనస్సున్నవారు అందుకే ఇక్కడికి వచ్చారు. ఆయన కొరకు కనిపెట్టేవారు ఇలాగనే ఆయన మందిరపు గుమ్మములో అడుగు పెడతారు. అది కడవరి దినాల్లో మనుషులందరూ కనిపెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన ఉగ్రత దినాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ సమయంలో మనుషులందరూ కూడా యేసుక్రీస్తు వారిని, ఆయన రాకడను కనిపెడుతూ ఉండాలి. ఆయన రాబోతూ ఉన్నాడు అనే విషయాన్ని కనిపెడితే ఈ జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైనట్టే. అలా కాకుండా ఏదో సాధారణంగా జీవిస్తే ఆ జీవితము వ్యర్థమైనట్టు. జపన్య గ్రంథములో ఒక ప్రవచనం ఉన్నది. జపన్య గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రవచనము నేడు నెరవేరబోతూ ఉంది. కాబట్టి దేవుడు సెలవిచ్చిన వాక్యేదనగా, నా కొరకు కనిపెట్టుడి, నిన్ను లేచి ఎరుకో పట్టణము దినము కొరకు కనిపెట్టి ఉండడి, నా ఉగ్రతను, నా కోపగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకుంటుని. నా రోషగ్ని చేత భూమి అంతయు కాలిపోవును అని రాస్తుంది. దేవుని యొక్క కోపగ్ని చేత భూమి అంతా కాలిపోబోతుందట. అవును, ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ఉగ్రతను ఎవరు తాళలేరు. ఆయన ఉగ్రతను ఎవరు కూడా తాళలేరు. దేవుని బిడ్డ, మనము కనిపెట్టవలసింది ఏమిటో అని మనము గమనించినప్పుడు ప్రభు రాకడ సూచనలు గమనిస్తుండాలి, కనిపెట్టాలి. ఆయన వచ్చే ముందు ఏమి జరుగుతుందో కనిపెట్టాలి. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7, 8 వచనాలు మీరు చూస్తారు. అక్కడ రాయబడిన మాటలు, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడండి, వ్యవసాయకుడు కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి అని రాసింది. కాబట్టి మనము నేర్చుకోవాల్సిన పాఠం, ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. ఇది కనిపెట్టవలసిన అవసరత ఉన్నది. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా బైబిల్ అంటూ ఉంది, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం ఇలా మాట్లాడుతూ ఉంది. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ కూడా ధన్యులు అని ఈ భాగాల్లో రాస్తుంది. ఈ వాక్య భాగాల్లో గమనించినప్పుడు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అంటే, దేవుడు మనుషుల పట్ల కాస్త కనికరము గలవాడు, కాస్త మంచి మనసున్నవాడు. లేకుంటే ఈ రోజుకే అంతా కూడా ఇబ్బంది అయి ఉండేది. అదే ఎవరైతే కనిపెట్టుకుంటారో వారు ధన్యులట. అంటే సిద్ధముగా ఉన్నాను, నేను ప్రభువును గుర్తించాను, ఆయన యొక్క మాటలు గుర్తించాను అని ఎవరైతే అనుకుంటారో వారు నిశ్చయముగా దేవుని యొక్క సహాయాన్ని పొందుతారు. దేవుడు అంటూ ఉన్నాడు, కీర్తనకారుడు రచించిన 12వ అధ్యాయం 5వ వచనం ఇలా ఉన్నది. బాధపడే వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదను. ఏం కోరుకోవాలట? మానవ జాతి
రక్షణ కోరుకోవాలి. ఆస్తులు కాదు, ఆరోగ్యము కాదు, ఏమంటే ఉద్యోగాలు కాదు, వ్యాపారము కాదు. మొదట మానవుడు కోరుకోవాల్సింది రక్షణ కోరుకోవాలి. ఎవరైతే రక్షణ కోరుకుంటారో వారు రక్షించబడతారు. దేంట్లో నుంచి రక్షించబడతారంటే నరకము నుంచి రక్షించబడతారు. నరకం ఒకటి ఉన్నది, పరలోకం ఒకటి ఉన్నది. ప్రభు రాకడలో ఇవి మీకు కనబడతాయి. దీని కొరకు కనిపెడుతూ ఆయన వైపు చూసి ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేయాలి. ప్రతిరోజు ఉదయాన్ని ఏం చేయాలట? కేకలు వేయాలి. ఆయన సన్నిధిలో మనం స్తుతి చేయాలి, ఆయన సన్నిధిలో అడగాలి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతిరోజు ఆయన సన్నిధిలోకి రావటం ద్వారా మనము ఆయన యొక్క శక్తిని, ఆయన సామర్థ్యాన్ని మనము పొందుకున్న వారుగా ఉంటాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు గమనిస్తారు. అక్కడ రాయబడిన మాట, కీడుకు ప్రతి కీడు చేస్తుంది అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకునము, ఆయన నిన్ను రక్షించును అని రాసింది. కాబట్టి ఈ భూమి మీద ఎవరో కీడు చేశారు, ఎవరో నిన్ను తిట్టారు, యేసు ప్రభు నమ్మునందుకు నిన్ను తిట్టారు, యేసు ప్రభు నమ్మినందుకు నిన్ను కొట్టారు, యేసు ప్రభు నమ్మినందుకు నిన్ను ఇబ్బందులు పెట్టారు, యేసు ప్రభు నమ్మినందుకు నీకు ఇల్లు అద్దెకి ఇవ్వలేదు, యేసు ప్రభు నమ్మినందుకు నీకు ఉద్యోగం ఇవ్వలేదు, యేసు ప్రభు నమ్మినందుకు నీ జీవితము అతలాకుతలమైంది, నేను ఇబ్బంది పెట్టేవారు ఎక్కువైపోయారు, మతద్వేషాలు పెంచేవారు ఎక్కువైపోయారు, మతోన్మాదులు ఎక్కువైపోయారు. అయినా వారికి తిరిగి నువ్వు కీడు చేయకూడదు, వారికి నువ్వు హాని చేయకూడదు. నీవు కనిపెట్టవలసింది ఎవరి కొరకు అంటే దేవుడు కొరకు కనిపెట్టాలి. ఆ కిందను రాస్తాడు కదా, యెహోవా కొరకు కనిపెట్టుకునము, ఆయన నిన్ను రక్షించెను. కీడుకు ప్రతి కీడు చేయకుండా దేవుడి యొక్క సన్నిధిలో ఆయన వైపు కనిపెడుతూ ఈ జీవితాన్ని గడపాలి. అది దేవుని బిడ్డ లక్షణమై ఉండాలి. నా ప్రభు రాకడ సమీపముగా ఉన్నది, మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి ప్రమాదాలు అంటే ఎవరు ఊహించిన ప్రమాదాలు, ఎవరు ఆలోచించిన ప్రమాదాలు, ఏ సైంటిస్టులకి తెలియని ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఇదంతా కూడా ప్రభు రాకడ సమీపంలో జరుగుతున్నది. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనము గమనిస్తాం. మత్తయి సువార్త 24లో 27వ వచనాన్ని గమనిస్తాం. ఏమన్నా ఉంది అక్కడ? దేవుని యొక్క వాక్యము గమనిస్తాం. ప్రియులారా, దేవుని యొక్క మహిమను మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో అక్కడ రాసినటువంటి ఒక మంచి మాట, ఆ మెరుపు తూర్పును పుట్టి పడమట వరకు ఎలాగూ అలాగే మనుషు కుమారుని రాకడి ఉండెను. అంటే అంత ప్రక్షణ టైంలో ఆయన రాబోతూ ఉన్నాడు. మనం కనిపెడుతూ ఉండాలి. మెరుపు ఎలాగైతే ఈ తూర్పును పుట్టి పడమరకు తేలుతుందో అలా ఆ క్షణములో ఆయన రాబోతూ ఉన్నాడు. దాని కొరకు మనం కనిపెట్టాలి. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం కూడా గమనిస్తాం. మీరు అనుకొనిన గడిలో మనుషు కుమారుడు వచ్చును, మీరు అనుకొనని గడిలో మనుషు కుమారుడు వచ్చును, గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. గనుకనే మీరు ఏం చేయాలట? సిద్ధముగా ఉండండి. అందుకే ఈ వేకువజాము ప్రార్థన సిద్ధపరచాలి. సంఘాన్ని, దేవుని ప్రజలను సిద్ధపరచాలి, దేవుడి కొరకు నిలబడే వారిని సిద్ధపరచాలి. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. ఆయన రాకడ సమయంలో మనమందరము కూడా ఎదురు చూడాలి. 2వ పేతురు గ్రంథం, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఇలా ఉన్నది. ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును బట్టి నిలిచి ఉన్నదే అని చెప్పుదరును మొదటి మీరు తెలుసుకొనవలను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాకడ కొరకు చెప్పబడినవన్నీ కూడా ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి.
మనము ఆయన వైపు చూస్తూ కనిపెడుతూ ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మరి ఈ పరిచర్యలో మీరు ఎంతగానో శ్రమిస్తూ ఉన్నారు. బాధలు ఎక్కువ అవ్వచ్చు, కష్టాలు ఎక్కువ అవ్వచ్చు, ఇంకెందుకురా ఈ బ్రతుకు అనే పరిస్థితి రావచ్చు. కానీ మీరు కంగారు పడని అవసరం లేదు. మీరు ఒక నిరీక్షణ కలిగిన బిడ్డల వల్లే ఉండగలిగితే మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. మీ నిరీక్షణ మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో నిలబెడుతుంది. ఈ నిరీక్షణను ఎవరు కూడా తక్కువగా ఆలోచన చేయొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. చివరికి ఒక మాట చదివి ముగిద్దాం. 1వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనము చూస్తాం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమునైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు కోరుకునేది ఇదే. ఏమిటంటే ఆయన రాకడ సమయంలో మీరు కనబడినప్పుడు అదే మాకు కిరీటము, అదే మాకు ఆశీర్వాదము, అదే మాకు గొప్ప బహుమానము. ఈ నిరీక్షణతో మనం ముందుకు సాగిపోవాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో మేలు చేయనుగాక. దేవుడు రాకడ సమయంలో ఏవేవి జరుగుతున్నాయో కనిపెడుతూ బ్రతకండి. ఏవేవి ఆలోచనలు ఉన్నాయో కనిపెడుతూ బ్రతకండి. ఏమండి నిన్నటి దినాన్ని అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అణుబాంబులు విసురుకుంటారట. 59 దేశాలు ముస్లిం కంట్రీని ఇరాన్కి సపోర్ట్ చేస్తాయట. మరికొన్ని దేశాలు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయట. ఏ రాత్రి అయినా 2 వర్గాలుగా విడిపోయి ఎవరికి వాళ్ళు బాంబులు వేసుకుంటారు. మరి అది భారతదేశం తటస్థంగా ఉంది ప్రస్తుతం. ఇజ్రాయేల్ వైపు వెళ్ళాలా, ఇరాన్ వైపు వెళ్ళాలని. ఇరాన్ వైపు వెళ్ళకపోతే వాడు పెట్రోల్ ఆపేస్తాడు, ఇజ్రాయేలీల వైపు వెళ్ళకపోతే ఆయుధాలు ఆపేస్తాడు. అందుకే భారతదేశం తటస్థంగా ఉంది. కాబట్టి భారతదేశము సురక్షితంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాము. భారతదేశము సుసంపన్నంగా ఉండాలని ప్రార్థన చేద్దాము. భారతదేశానికి మంచి నాయకత్వము దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాము. దేవుడే మనకు సహాయకుడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.